తెలంగాణ విద్యుత్ సంస్థలో ఉన్న ఆర్టిజన్ సమస్యలపై ఈరోజు హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర నిరాహార దీక్ష చేశాము. ప్రధానంగా ఎన్పిటిసిఎల్ అండ్ ఎస్పిటిసిఎల్లో ఉన్నటువంటి అన్మెన్ కార్మికులు సుమారుగా 1600 మంది ఉన్నారు. ఈ కార్మికులందరూ కూడా ఆర్టిజన్స్గా ఉండడానికి అర్హత ఉంది. అర్హత ఉన్న కూడా ఈ 1600 మందిని ఆర్టిజన్స్గా గుర్తించలేదు. ఎందుకు గుర్తించలేదు అని చెప్తే దానికి యాజమాన్యం సమాధానం చెప్పదు, మిడిల్ మ్యాన్గా ఉన్నటువంటి కాంట్రాక్టర్ మాట్లాడడం, చివరికి వీళ్ళంతా కూడా ఆగమాగం అయిపోయి ఉన్నారు. వీళ్ళు అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో పనిచేస్తూ ఉంటారు. వీళ్ళు లైన్స్ మీద పనిచేస్తూ ఉంటారు, ట్రాన్స్ఫార్మర్లు రిపేర్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ అత్యంత రిస్క్ జాబ్ చేస్తున్నటువంటి ఈ కార్మికులు సుమారుగా గత 4-5 సంవత్సరాలలో 64 మంది కార్మికులు చనిపోయారంటేనే మీరందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వీళ్ళ వినియోగదారులకి, హెచ్డి సర్వీస్ యొక్క వినియోగదారులకి, ముఖ్యంగా రైతులకి నిరంతరం సప్లై చేయడంలో ఈ అన్మెన్ కార్మికులు చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తారు. అంత కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి ఈ అన్మెన్ కార్మికులని ట్రాన్స్కో యాజమాన్యం, ఎస్పిడిసిఎల్ యాజమాన్యం, ఎన్పిడిసిఎల్ యాజమాన్యం, ఈ 3 యాజమాన్యాలు చాలా నిర్లక్ష్యం చేసినాయి. అనేక మందికి కాళ్ళు చేతులు పోయినాయి, నడులు విరిగినాయి, జీవత్యవల్ల బ్రతుకుతూ ఉన్నారు. ఏ ఒక్కరికి కూడా కనీసం నష్టపరిహారం ఇవ్వలేదంటే ఎంత దుర్మార్గమైనటువంటి చర్యో మీరందరూ కూడా ఆలోచించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అంతేకాదు, మిగిలిన చోట్లయితే ఎవరైనా చనిపోతే వాళ్ళ భార్యలకు, వాళ్ళ కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇస్తారు. అది కూడా ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఇచ్చే పరిస్థితి లేదు. నష్టపరిహారం కనీసం 10 లక్షలు తక్కువ కాకుండా ఇవ్వాలని చెప్పేసి మేము ఈ నిరాహార దీక్ష ద్వారా ట్రాన్స్కో, జెన్కో, డిస్కామ్స్ యాజమాన్యాల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. దాంతోపాటు ఎవరైతే చనిపోయారో ఆ కుటుంబ సభ్యులకు కానీ, చనిపోయిన కార్మికుడి యొక్క భార్యకి కానీ డిపార్ట్మెంట్లో శాశ్వత ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. తక్షణం ఈ నిరాహార దీక్ష ద్వారా మేము ట్రాన్స్కో యాజమాన్యానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, డిప్యూటీ సీఎం అండ్ పవర్ మినిస్టర్గా ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారికి విజ్ఞప్తి చేసేది, ఈ ఎవరైతే అన్మెన్ కార్మికులు ఉన్నారో వీళ్ళందరినీ కూడా తక్షణమే ఆర్టిజన్స్గా గుర్తించాలి. ఆర్టిజన్స్గా గుర్తించి ఎవరైతే ఆర్టిజన్స్గా వస్తుందంటే గ్రేడ్ 2 జీతం వీళ్ళందరికీ ఇచ్చేటట్టు ప్రయత్నం చేయాలని చెప్పి కూడా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. భవిష్యత్తులో కూడా అధికారులు కానీ మిగిలినటువంటి వాళ్ళు కూడా వీళ్ళని వేధిస్తూ ఉన్నారు. చేయకూడని పనులు కూడా వీళ్ళతో చేపిస్తూ ఉన్నారు. లైవ్ లైన్ల మీద ఎక్కిస్తూ ఉన్నారు. అందుకోసమే యాక్సిడెంట్లు 64 మంది చనిపోయారు, 3 చేతులు పోయినాయి, 5-6 మంది బెడ్ రెస్ట్ అయిపోయారు. ఇటువంటి పరిస్థితులలో ఏ పని ఈ కార్మికులతో చేపియాలి, ఏ పని ఏ కార్మికులతో చేపియాలి, అసలు వర్క్ నామ్స్ ఏం చెప్తా ఉన్నాయి, కాంట్రాక్ట్ లేబర్ అంటే యాక్ట్ ఏం చెప్తా ఉంది, ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకుని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. తక్షణమే ఆగస్టు నెలాఖరు లోపల వీళ్ళందరికీ కూడా ఆర్టిజన్స్గా గుర్తించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఈ లోపల వీళ్ళందరికీ కూడా జీవో నెంబర్ 11 ప్రకారంగా స్కిల్డ్ వేతనం ఇవ్వాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర ఈ నిరాహార దీక్ష కార్యక్రమాన్ని మొదలుపెట్టాము. ఇప్పుడు కానీ ప్రభుత్వం కానీ మేనేజ్మెంట్ స్పందించకపోతే రాబోయే రోజుల్లో చాలా తీవ్రమైనటువంటి పోరాటాలు చేయడానికి కూడా మేము సిద్ధపడతామని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ట్రాన్స్కో, జెన్కో, డిస్కామ్ యాజమాన్యాలకి మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.